పలాస సంస్కృతంలో పలాస అంటే మోదుగు చెట్లు. సో మోదుగు చెట్లు ఉన్న ప్రాంతం పలాస, అందుకని ఈ ఊరి పేరు పలాస అని పేరు వచ్చింది. అలాంటి మోదుగు పూల మోదుగు చెట్ల సువాసనతో మహాతల్లి ఈ పలాసలో ఈవేళ మనం ఈ ప్రెస్ మీట్ పెట్టుకున్నాం. వచ్చిన పాత్రికేయ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాయకులు నరేష్ అగర్వాల్ కుమార్ గారు, వారు మీరు కలవడం, వారు కొంత చేయడం, ఇలాంటి దశలో వెళ్తున్న దశలో నిజం చెప్పాలంటే ఫస్ట్ మీ జర్నలిస్ట్ మిత్రుడే TV9 జాఫర్ సాబ్, ఈ ప్లేడ్ వెరీ బిగ్ రోల్, ప్రపంచం చాటి చెప్పాడు. అలాగే ఈనాడులో కథనాలుగా వార్తలు వచ్చాయి, ప్రపంచాన్ని చాటి చెప్పారు. అలాగే వీరు చేస్తున్న ఉద్యమం గురించి కానీ, ఈ సిచ్యువేషన్ గురించి కానీ ఇంత కృషి వల్ల ఓ డాక్టర్ రవిరాజు గారు, ఓ కళ్యాణ్ చక్రవర్తి గారు, ఓ వేణుగోపాల్ గారు, ఓ శ్రీనివాసరావు గారు, ఈ మహానుభావులు మొత్తం అనేక చోట్ల అనేక సెమినార్లు జరిపించి ప్రపంచ పరాన్ని తెలియజేశారు. సో ది బ్యాటిల్ ఇస్ గోయింగ్ ఆన్ లైక్ దిస్. ఇలాంటి దశలో పవన్ కళ్యాణ్ గారు ఈ ప్లేడ్ వెరీ బిగ్ రోల్, వండర్ఫుల్ రోల్. ఆయన రావడం, న్యాయం జరగాలి, ఉద్దానంలో ఎవరు కూడా కిడ్నీ బాధిత చనిపోకూడదు, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి అని నిజంగా ఆయన పోరాటం చేయడం, దానికి స్పందించి చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ సుధీర్ స్రవంతి దాని బేస్ మీద సమ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ, డయాలసిస్ సెంటర్ కానీ దగ్గర ఉన్నారు ఎన్నో ఆయన చేయడం తెలుగు పార్టీలో. ఇలా గోయింగ్ ఆన్ లైక్ దిస్ ఇట్స్ గోయింగ్ ఆన్. కానీ ఏదైతే మెయిన్ మూలాలు ఉన్నాయో ఆ మూలాలు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఏ మనిషి అయినా ఆరోగ్యంగా ఉండాలంటే మనం తినే తిండి, పీల్చే గాలి, తాగే నీరు మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ తెలంగాణ తీసుకోండి, మీకు చాలామంది మీకు తెలుసు అక్కడ వాటర్ ఫ్లోరైడ్ బాధితులు, భూగర్భ జలాలు బేస్. అలాగే ఉద్దానం నాకు తెలిసి పెద్దలందరూ మేధావులు చెప్పారు, ఈ కాజెస్ ఒక పాత్రికేయ మిత్రుడు కూడా అసలు వాడి ది బేస్ అని కూడా అడిగాడు ఆయన. నేనేం డాక్టర్ని కానీ 69 ఏళ్ల వయసులో ఇలాంటి పెద్దలందరూ చెప్పింది విని నాకు అంత మాడింది. ఏ మనిషికైనా సరే ఈవేళ వాటర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ప్రాంతంలో ఈ భూగర్భ జలాల్లో బికాస్ ఆఫ్ దిస్ గ్లోబలైజేషన్, ద మెకనైజేషన్, ఈ నూతన ఆర్థిక విధానాల వల్ల, డబ్బే ప్రధానమైపోవడం వల్ల, వ్యాపారమే ప్రధానమైపోవడం వల్ల సో మనీ ఎరువులు బీభత్సంగా వచ్చేసి మొత్తం అంతా జీడి మామిడి తోటల మీద, కొబ్బరి చెట్ల మీద, వాటి మీద, వీటి మీద మొత్తం బీభత్సంగా పూసేయడం వల్ల అవి భూగర్భ జలాలు ఇంకిపోవడం. అలా ఇక్కడ ఉన్న కొన్ని రాళ్ళు, ఆ శిలాజాలం, ఆ కెమిస్ట్రీ ఏమవుతుందో దానివల్ల బికాస్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్ తాగే నీరు, తినే తిండి, పీల్చే గాలి సమ్ పొల్యూట్ అవడం వల్ల, అది తగిన వారు ఈ విధంగా అవడం వల్ల జరుగుతుందనే ఉద్దేశంతో మీలాటోళ్ళు మానవులు ఫీల్ అవుతుంది. దానికి వారు రీసెర్చ్ చేస్తున్నారు. సెల్యూట్. ఎంత బీభత్సంగా జరుగుతుంది అసలు. దీనికి మూలం కావాలి. మూలం కావడమే కాదు, ఏ మనిషి అయినా బాగుండాలంటే విద్యా వైద్య మోస్ట్ ఇంపార్టెంట్. అప్పుడు ఏ దేశం సరే అభివృద్ధి చెందుతుంది. ఈవేళ కిడ్నీ బాధిత చూస్తే మనకి ఏడుపు వస్తుంది. ఇల్లుకుల్లా మొత్తం హోనం, కష్టపడేవాడు మొత్తం కిడ్నీ వచ్చిన పేరెంట్ ఎవరినో పట్టుకుని హాస్పిటల్ తీసుకుని పెట్టారు, సంపద దాన్ని పెట్టారు, బలితే హ్యాపీ, చనిపోతే మళ్ళీ ఏడుపు. చివరికి తన తండ్రిలో తన తల్లిలో చనిపోకూడదని చివరికి కిడ్నీలు ఇచ్చుకున్న కొడుకుని చూస్తున్నాం, కిడ్నీ దానం చేస్తే కూతురుని చూస్తున్నాం, ఎవరో బయట వాళ్ళు చూస్తున్నాం. దట్ ఈస్ ది ఫేట్ ఆఫ్ అవర్ ఉద్దానం. సో ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నది ప్రపంచంలో ముఖ్యంగా 4 దేశాల్లో ఉన్నాయి. వన్ ఈజ్ ఎల్ సాల్వడార్, నెక్స్ట్ వన్ ఈజ్ బర్బరోస్, థర్డ్ వన్ ఈజ్ ఉద్దానం, ఫోర్త్ వన్ ఈజ్ శ్రీలంక. ఆ బర్బరోస్లో అనే కంట్రీలో ఈ రకమైన ప్రాబ్లం వస్తున్నప్పుడు ఏంటి, నాకు డాక్టర్లు అందరూ కూడా, సైంటిస్టులు అందరూ కూడా కనుక్కుంటే పండిస్తున్న గోధుమతో పాటు కొన్ని మీకు గడ్డి పీకల కొత్త దుర్మార్గమైనటువంటి కలుస్తా, ఐ మీన్ దాన్ని ఏమంటారు గురించి, కలుపు మొక్కలు పుడతాయి. ఆ గోధుమ గింజలతో పాటు కలుపు మొక్కల గింజలు కూడా అందులో కలిపి మిక్స్ అయిపోవడం వల్ల, ఇది తినడం వల్ల అక్కడ వ్యాధి వచ్చింది అని కనుక్కున్నారు డాక్టర్స్. ఏనాడైతే గోధుమ మొక్కలతో పాటు కలుపు మొక్కలు వేరు చేసేసారో అప్పుడు అక్కడ హెల్తీగా ఉన్నారు. సో డాక్టర్స్, సైంటిస్ట్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ టు గాడ్. సో ఈవేళ ఇక్కడ కూడా దే ఆర్ డూయింగ్ ద టెస్ట్. కాబట్టి ఇలా టెస్ట్ చేయడానికి ఈవేళ పిల్లి కృపారాణి గారి హయాంలో కానీ, చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ, కాంగ్రెస్ హయాంలో కానీ మీరు చూసుకోండి మిత్రులారా, కొంత బడ్జెట్స్ కేటాయించడం ఆపేది. ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ముఖ్యంగా హెల్ప్ లేదు, కోఆపరేషన్ లేదు. ఇది మొత్తం భారతదేశం మొత్తం అంతా బేర్ చేయాలి. కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఇండియాకి పన్నులు కట్టేది అక్కడ నార్త్ ఇండియా, అక్కడ ఢిల్లీ వాళ్ళే కాదు, ఆల్ ఓవర్ ఇండియా.
Ours is a secular country, ఫెడరల్ స్టేట్. కాబట్టి మీరు స్టేట్కి మీరు కేటాయించాలి నిధులు. కృపారాణి గారు ఢిల్లీలో ఫైట్ చేసినా సరే 30% 30 lakhs మీరు కేటాయించారు ఆపేస్తే ఎవరు చేస్తారు? సో నిధులు లేవని ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్పటిదాకా కూడా చేయాలి. ఇలాంటి దశలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయడం కాకుండా ఉద్దానం వచ్చి ఇక్కడికి వచ్చి ఇదిగో నేను కన్నా గవర్నమెంట్ అధికారులు తీసుకొస్తే మీరంతా తీసుకొస్తే నేను కన్నా వస్తే ఇక్కడ నేను రీసెర్చ్ సెంటర్ పెడతాను, కిడ్నీ బాధ్యత లేకుండా హాస్పిటల్ పెడతాను అని చెప్పడమే కాదు, ప్రజలు నెగ్గించారు. నెగ్గించిన తర్వాత ఇక్కడే అయినా ఓపెన్ చేశాడు. మళ్ళీ నెక్స్ట్ అయినా దాన్ని మళ్ళా ప్రారంభం చేశాడు. ఎన్ని వందల కోట్లు పెట్టండి, దగ్గర 800 కోట్లు పెట్టి బడ్జెట్ పక్కన పెట్టాడు. ముందు బాగుండాలనుకున్నాడు ఆయన. అక్కడ హేరమండలంలో ఉన్న ఏ రిజర్వాయర్ అవుతుందో అక్కడి నుంచి నీళ్ళు తెప్పించి నిజంగా నేను చూసామని ఏం వండర్. ఒక భగీరథ యత్నం ఆ మహాతల్లి ఆ ప్రాజెక్టు జలాలను శుద్ధి చేస్తున్న కార్యక్రమం. అది మాలముట్టి ఏ ఊరి పేరండి? అది మిలియాపుట్టి. ఆ మిలియాపుట్టిలో మొత్తం చేయడం, అక్కడి నుంచి కాలువల ద్వారా మొత్తం ఇళ్ళ ద్వారా పైపుల ద్వారా మొత్తం 810 పైగా గ్రామాలకి పంపించడం ఒక భగీరథ యత్నం, వాటర్ ప్లాంట్స్. అందులో భాగంగా ఇక్కడ సిద్ధిరప్పరాజు గారు కూడా నేను మిత్రుడు చెప్పాడు, ఇలా పైప్ లైన్స్ పెట్టడంలో బాగా ఫాస్ట్గా వెళ్ళడంలో వాట్ ది బెస్ట్ కాంట్రిబ్యూషన్ యాజ్ ఎ మినిస్టర్ అండ్ ఈజ్ ఓవర్గా ఒక ఎమ్మెల్యేగా ఇందాక వారు చెప్పాడు వాట్ ది బెస్ట్ డిడ్ ఇట్. సో ఎవరు చేసిన మంచి ఇస్తే మనం హ్యాపీగా మెచ్చుకోవాలి. ఈ దశలో గత కాలం నుంచి దగ్గర 100 ఏళ్ల నుంచి ఉన్న ఇష్యూ ఏమైతే బయట తీసుకొచ్చిన పెద్దలు, అలాంటి ఇష్యూని ఇన్ని గవర్నమెంట్ వచ్చినా ఏదో కూడా యాక్టివ్గా ముందుకు వచ్చి ఒక ఇన్ని కోట్లు పెట్టి నిధులు మంజూరు చేయకుండా ఏదో కొంత పెడుతూ అలా వెళ్ళిపోతూ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని 800 కోట్లు పెట్టి మొత్తం ఇక్కడ రీసెర్చ్ సెంటర్ పెట్టడమే కాదు, 210 పైన పడగతులు పెట్టడమే కాదు, కేవలం కిడ్నీ బాధితులకే కాదు, వేరేకే కాదు, అందరికీ ఆల్ పేషెంట్స్ ఎవరితో సరే వాళ్ళకి హెల్త్ ఇవ్వడం కానీ ఇది చేయడంలో నిజంగా సెల్యూట్ జగన్మోహన్ రెడ్డి గారు. తరంగమ్మ సిరులు గల్లా తల్లి మా అమ్మ తల్లో ఉద్దానమమ్మ అంటూ శ్రీకాకుళ గొప్పతనం, ఉత్తరాంధ్ర గొప్పతనం ఆ పాటలు చెప్పారు. కానీ అలాంటి ఉద్దానం అయ్యా క్షమించండి ఎవరో ఫోన్ మాట్లాడుతున్నారు. ఎంత దారుణమైన నోషన్ మనలో వచ్చిందంటే బికాజ్ ఆఫ్ ప్రైవేటైజేషన్. ప్రైవేట్ స్కూల్కి వెళ్తేనే కానీ పాఠం రాదు, ప్రైవేట్ కాన్వెంట్కి వెళ్తే కానీ ఇంగ్లీష్ రాదు, గవర్నమెంట్ బడుల్లో మనకి ఇంగ్లీష్ నేర్పరు, గవర్నమెంట్ బడుల్లో మనకు పాఠాలు రావు అని పేదవాడు కూడా తనకున్న ఆస్తుపాస్తులన్నీ అమ్మేసుకొని బిడ్డల భవిష్యత్తు కోసం పల్లెటూరు నుంచి పట్టణాల నుంచి కూలీలుగా ఉంటూ కూడా ఆ బిడ్డలు ఇవాళ కాన్వెంట్లో ఇంగ్లీష్ కాన్వెంట్ చదివిస్తున్నారు. ఆదర్శించి ఎవరైనా పేదవాడు కూడా ఏదైనా జబ్బు వస్తే గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తే జస్ట్ నీడు పోస్తారు, రంగులు ఇస్తారు. ఇక్కడ వద్దురాబాబు, రయ తల్లి పోదాం మన ఊరి దవాఖానకు అని అంటే రాను రాను తల్లో లంచాల దవాఖానకు అని సీత మరి ఎక్కడ పోదాం? ప్రైవేట్ హాస్పిటల్ పోదాం అనే మోసంతో అలాగున్న దశలో ప్రైవేట్ స్కూల్స్కే కాదు, ప్రైవేట్ హాస్పిటల్స్కే కాదు, అక్కడే మీకు బెటర్ గొప్ప వైద్యం దొరుకుతుంది, విద్యుత్వం కాదు, గవర్నమెంట్ బడుల్లో కూడా గొప్ప విద్య దొరుకుతుంది, గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా గొప్ప వైద్యం దొరుకుతుంది. కాబట్టి ఓ ప్రజలారా మీరు కడుతున్న పన్నులతో మా ప్రభుత్వాలు రన్ చేస్తున్నాయి. కాబట్టి మా ప్రభుత్వం మీ ప్రజల కోసం విద్యా వైద్యం ఇంపార్టెంట్, ఎప్పుడు రెండు ఉంటాయి, అప్పుడే అభివృద్ధి ఉంటుంది. కాబట్టి ఇదిగో నా స్కూళ్ళలో నా బడుల్లో నేను ఇంగ్లీష్ మీడియం పెడుతున్నాను అంటూ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి మరి ద బెస్ట్ కాంట్రిబ్యూషన్ ఈజ్ డూయింగ్ ద జగన్మోహన్ రెడ్డి గారు. వై బికాస్ మిత్రులారా మీరు నమ్మండి, నేను BA చదువుకున్నాను, 69 ఏళ్ళు ఇక్కడున్నా. మా ఖగేశ్వరరావు గారి వయసు అంతా తెలియదు కానీ 75 నాకంటే ఈయన ఒక్కడే పెద్దాడు, వీళ్ళందరికీ నేనే పెద్దవాడిని. నేను ఒక సామాన్య రైతు బిడ్డని. ఎంతమంది కిడ్నీ బాధితులతో ఎందుకు కూడుకొని ఉంది? ఎందుకు వీడు ప్రప్రథంగా ఉద్దానంలో ఈ కిడ్నీ బాధితుల గురించి ఎక్కువ మంది పేషెంట్లు మన కృష్ణమూర్తి గారి హాస్పిటల్కి, డాక్టర్ శివాజీ గారి హాస్పిటల్కి, బాధ్యత ఒక హాస్పిటల్, ఇక్కడ మన ఖగేశ్వరరావు గారు, ఇక్కడ డాక్టర్ మల్లేశ్వరరావు గారు, ఇలాంటి పెద్దలందరూ కూడా చాలా మందిని పేషెంట్స్ చూసి ఏంటి వీళ్ళలో ఉన్న జబ్బు ఎందుకు ఇలా వస్తుంది, ఎందుకు ఇలా తెల్లబారిపోతున్నారు, ఎందుకు ముఖం మొత్తం శరీరం బరుక్కుపోతుంది, ఎందుకు ఇలా మరణాలు జరుగుతున్నాయి అని వాళ్ళు అనేక రకాలుగా కృషి చేసి చేసి టెస్టులు చేసి ఎంతమందిలో బరంపురం పంపిస్తూ మరెంతమందిలో విశాఖపట్నం పంపిస్తూ డయాలసిస్ చేస్తూ ఇన్ని అష్టకష్టాలు పడుతున్న దశలో దీనికి ఒక పరిష్కార మార్గం కావాలి అని వీరి నాయకత్వంలో ఆనాడే ఈ పెద్దలందరూ కలిసి ఒక మెడికల్ అసోసియేషన్ ద్వారా దాని ఉద్యమ రూపాన్ని చేపట్టడం,
అప్పుడు డాక్టర్ మల్లేశ్వరరావు గారు, అప్పుడు ఎర్రనాయుడు గారి నాయకులు, ఆయన రిక్వెస్ట్ చేయడం, ఆయన వచ్చి ఇక్కడ ఉద్దానంలో ఒక వాటర్ ఫెసిలిటీ కనుగోవడం పెట్టడం. ఆ తర్వాత ఈ పెద్దలే మళ్ళా డాక్టర్ పిల్లి కృపారాణి గారిని విజ్ఞప్తి చేయడం, ఆవిడ ఎంపీ అప్పుడు. ఢిల్లీలో ఆవిడ మళ్ళా ప్రశ్నించడం ఉద్దానం గురించి. అక్కడ వాడు కేంద్ర ప్రభుత్వం జస్ట్ 30 లక్షలు మాత్రం శాంక్షన్ చేయడం. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని